That's why they're girls. Okay, dear friends. Happy morning to you all. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశం నుండి ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి ఇంపాక్ట్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు, ట్రైనర్లకు, అదేవిధంగా పాశ్చాత్య దేశాల నుంచి వీక్షిస్తున్నటువంటి ఇంపాక్ట్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు, ట్రైనర్లకు శుభోదయం. And welcome you all to the world's one of the most prestigious platform, that is Impact's Vivekavani. Dear friends, ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలంటారు మహాత్మా గాంధీ గారు. అయితే ప్రపంచాన్ని మార్చే ముందు మనల్ని మనం మార్చుకునే ముందు మనల్ని మార్చుకునే సాధనాలను కూడా ముందు మనం పొందుకోవాలి. We must get the tools which helpful for us in order to make a change in ourselves or make a change in our lives. సో ప్రపంచాన్ని మార్చాలంటే మనల్ని మనం మార్చుకునేటువంటి సాధనాలు కూడా కావాలి. అటువంటి సాధనాలు అందించేటువంటి వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు, సంస్థలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి తక్కువగా ఉన్న సంస్థలు అగ్రగామిగా ప్రపంచంలో నేను నిలిపే సంస్థ నా మాతృ సంస్థ, దట్ ఈస్ ICI. గురువుగారు గంపా నాగేశ్వరరావు గారి తాలూకా అద్భుతమైనటువంటి మనోసంకల్పం నుంచి ఉద్భవించినటువంటి దిస్ ఇస్ ద ప్యూర్లీ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ గురు గంపా నాగేశ్వరరావు సార్. ఈ వివేకవానికి మీ అందరికి మరోమారు స్వాగతం తెలియజేస్తూ ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, కెరీర్ గైడెన్స్ సిరీస్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సిరీస్ ని కొనసాగించడానికి రీజన్ 4 టీమ్ కి అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ మ్యామ్ మాధవి మ్యామ్ గారికి, రీజన్ 4 ప్రెసిడెంట్ గా చిరంజీవన్ నేను, అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రుడి గారికి, నేషనల్ సెక్రటరీ ఏవిఆర్ గారికి, అదేవిధంగా మాకున్నటువంటి NVP డాక్టర్ ఆర్వీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డియర్ ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఎప్పుడో కపురు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. కెరీర్ గైడెన్స్, గైడింగ్ యువర్ డ్రీమ్స్, అది మా సబ్ టైటిల్. మీ కళలకు దారి చూపించడమే మా పని. మరి ఆ కళల్ని దారి చూపించడానికి అద్భుతమైనటువంటి ఇద్దరు వక్తలు, శక్తులు, తమ రంగాల్లో తమ శక్తిని చాటుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే వాళ్ళని మన వేదికకు పరిచయం చేసే ముందు మన ఇంపాక్ట్ విజన్ మిషన్ తో మన ముందుకున్నారు మ్యామ్. Yes, sir. Yes, sir. Happy morning to everyone. ICI vision to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాళ్లెత్తే కులీలం మేము. ICI mission. The aim of this organization is to cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. Thank you, sir. Thank you for giving the opportunity. Thank you, ma'am. Thank you very much. Opportunities don't happen, you create them. సో అటువంటి ఆపర్చునిటీస్ మనం ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఎలా ప్రోధి చేసుకోవాలనే విషయం చెప్పడానికి ఒక అద్భుతమైన స్పీకర్ రాబోతున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ ట్రైనర్ సుబ్బారావు సార్ టు ఇంట్రడ్యూస్ ద గ్రేట్ స్పీకర్ ఆఫ్ టుడేస్ మార్నింగ్, శృతి రెడ్డి గారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. ముందుగా మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతాబంధులు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం కల్పించిన డాక్టర్ ఆర్వీఆర్ గారికి, చిరంజీవి గారికి, రామచంద్రుడు గారికి, మాధవి మేడం గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముందు ఒక అద్భుతమైన ట్రైనర్ రాబోతున్నారండి. కెరీర్ గైడెన్స్లో భాగంగా ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ టాపిక్ మీద సెషన్స్ ఇవ్వబోతున్నారు. ఆమె ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం కొద్దిగా. ICISC ప్రెసిడెంట్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్, వైస్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, కెరీర్ గైడెన్స్ సర్టిఫైడ్ ట్రైనర్, యాంటీ నార్కోటిక్స్ సర్టిఫైడ్ ట్రైనర్, సైబర్ సర్టిఫైడ్ ట్రైనర్, JCI మెంబర్, కండక్టెడ్ మెనీ వర్క్షాప్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ట్రైనర్ దొరకడం మన అదృష్టం అండి. ఆమె ఎవరో కాదండి, మన శృతి రెడ్డి గారు.
Madam, the digital dais is yours. Welcome, madam. Let us give her a big applause. Yeah, thank you so much, sir, for a warm welcome and a very happy morning to all of you. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మా గురువుగారైన శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ముందుండి ప్రతి ఒక్కరిని నడిపిస్తూ మరి ఇంత చక్కటి వేదికని మనందరికీ క్రియేట్ చేశారు. మరి నాతో పాటు చాలా మంది మెంటర్స్, టీచర్స్, గైడ్స్, ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో విచ్చేసిన అందరికీ వెల్కమ్ చెప్తూ అండ్ ఈరోజు మనము ఒక చక్కటి ప్రోగ్రాం గురించి తెలుసుకుందాము. కెరీర్ గైడెన్స్ అని కొద్ది రోజులుగా మా యొక్క గురువుగారైన శ్రీధర్ వీరమల్ల గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. మా ఇంపాక్ట్ ఫ్యామిలీ చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాము ఎవ్రీడే. అంటే మనకు తెలుసు కెరీర్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అలాంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుని మనం రైట్ వేలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మన రైట్ చాయిస్ మనం తీసుకోగలుగుతాము. మరి ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్. సో చాలామంది అనుకుంటారు ఆర్కిటెక్చర్ ఇంటీరియర్స్ కూడా ఒక టాపిక్ ఉంటుందా, దాంట్లో కెరీర్ గైడెన్స్లో అది కూడా మనం ఒక ఆప్షన్ తీసుకోగలుగుతామని. డెఫినెట్గా అండి, ఎందుకంటే మనకి ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో, ఎవరికైతే థింకింగ్ నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, డెఫినెట్గా మనము ఇంత చక్కటి ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆర్కిటెక్చర్ అంటే మనం ఒక బిల్డింగ్ డిజైనే కాకుండా దాంట్లో మనము ఉండి ఈరోజు మనము దాంట్లో ప్రతి ఒక్కరము బిల్డింగ్ డిజైన్తో పాటు మన యొక్క హ్యాపీనెస్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాము అని చెప్పేసి మనం ఈ ఆర్కిటెక్చర్ ద్వారా తెలుసుకోవచ్చండి. మరి ఈరోజు దీని గురించి నేను తెలుసుకోబోయే ముందు, నా పేరు శృతి రెడ్డి. ఐఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. ఎక్కువగా టైము ఇది కాకుండా నేను ఐ జస్ట్ గో టు ద టాపిక్. ఆర్కిటెక్చర్ అంటే మనం అందరం అనుకుంటాము ఎంత చక్కటి డిజైన్స్, ఎంత చక్కటి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇదంతా ఎవరు డిజైన్ చేస్తారు, దీంట్లో ఏంటి అని చెప్పేస్తే ప్రతి ఒక్కరికి ఇన్బోర్న్ టాలెంట్ ఉంటుంది, న్యాచురల్ క్రియేటివిటీ. సో ఆ క్రియేటివిటీతోని మనము మన యొక్క థాట్స్, ఐడియాస్ని ఒక షేప్ ఇవ్వడమే ఆర్కిటెక్చర్. మరి ఆ ఆర్కిటెక్చర్ అంటే ఊరికే సిమెంట్ అండ్ బ్రిక్స్తో అవుతుందా? కాదు. దాంతో పాటు మన ఐడియాలజీతో పాటు దాని యొక్క చక్కటి స్పేస్ని ప్రొవైడ్ చేయడం, కంఫర్టబుల్గా ఉండడము, మన డ్రీమ్స్ క్రియేట్ చేసుకోవడం, హ్యాపీగా ఉండడము, దట్ ఈస్ ఆల్ ఇంటీరియర్స్. సో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్, దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో we'll know details about how an architecture becomes a course as a career. And here see, the buildings just don't come with bricks and cement, as we have just now spoke about. The buildings are done with the creativity, and they come with your ideas and imagination, with the science and creativity. So the two careers, and architecture and interiors, they go hand in hand. And because the people who design the building, definitely they want to give a very good shape to the interior so that the people can enjoy the space where they are living. And here the architecture is an art and science of planning. It is dealing with the designing and the construction of the buildings. So మనకి ఉన్న స్పేస్ని ఫంక్షనల్గా చేసుకోవాలి, సస్టైనబిలిటీతో చేసుకోవాలి, అండ్ చక్కగా షేప్ ఇవ్వాలి. అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్, ఇట్ బికమ్స్ అ బ్యూటిఫుల్. సో the people who take the architecture as a career, what are the things they are going to design? They design the house and apartments, and they can design the school buildings as well as colleges, and they can design the hospitals, they can design the malls and offices, they can design the airport, metro stations, and smart and green buildings. So there are so many unlimited options where they can put their creativity and they can give shape to their thoughts and ideologies. And here you can see what are the requirements. Suppose if anybody wants to choose an architecture as a career, they can choose after completing their 10th class, and after 10+2, they need the science stream. That is,
maths, physics, and chemistry, because there'll be a lot of calculation and thought process keeps going on in this architecture field. So the subjects they required is the physics, maths, and chemistry as well. And they have to go through the entrance exam, like how the engineering and all, they write the exam. The architecture, they have to write the NATA exam, that is National Aptitude Test in Architecture. And JEE main paper, that is the BARC. BARC is the paper 2 comes for the architecture. Through this entrance exam, they can opt this architecture career. And this architecture is about 5 years of course. After 10+2, they have to do the 5 years of course. And after the graduation, if they want to pursue, they can do the master's, that is MR. And after completing their MR, and they can go a profession in urban planning, the landscape architecture, and sustainable architecture. So these are the courses which are available for them once they complete the course. And now we see what are the skills they needed for the architecture. They need to have a lot of creativity and imagination, and they should have the analytical and thinking process. That is a mathematical. That is why we told the MPC is a must, because they do a lot of designing and sketching, and they need little bit computer knowledge also. The AutoCAD, Revit, and SketchUp. These are the soft skills they need, because they do a lot of designing. With the AutoCAD, it becomes easy for them. Previously, before AutoCAD, they used to do with the pencil sketching, and it used to take a lot of time. But now the architecture designs, even in the 3D form, when you do in the computer using the AutoCAD, and you can even whatever the thoughts come to your mind, you can put it on the system, and you can view the updated building also. It becomes so easy once you complete your course and design such way. And you should have the problem solving ability. Suppose if any issue comes in your designing, and immediately you should be able to solve and rectify, so that you can give a very good shape to your design. And you should have an attention at every detail, because even a minute detail also makes a lot of difference in designing. And when you're in this field, you should have a good communication skills, because you should be able to understand the other person's perspective, what he needs, and how he is expecting the design to come out. When you're ready, it becomes easy. And so this way you need to have a good communication skills also. And moreover, apart from all this, you need to have a lot of patience, like how a doctor has. Even an architect also should have a lot of patience, because it needs a lot of working hours, because they have to spend a lot of time in designing, thinking process, and implementing. So architecture needs all that. So, and what are the job opportunities when you complete this? So when you complete an architecture course, the job can be a residential and a commercial also. Like you can be an urban planner, then you can be a landscape architect. Like suppose if you have a backyard and all, some people when they have a very huge lands of their property, they love to have their own landscaping with garden and everything. So an architect can do that landscaping. And a green building consultant. Suppose if anybody wants to have, sometimes you can see in the office, they want some greenery in between the office where they work to relax themselves. Nowadays, most of the software companies, they're preferring to have the green building concept. When they come for a tea break, they sit there and relax because they get the fresh air. See, that is how this green building concept is implementing in the architecture. And now the interiors and the space planner. Even the architect also should have the what kind of space he should leave for doing the interior work once he designs the building. Then he can be a project manager. When any construction company is going on, then he can work as a project manager. Then an architect, once he completes the design, once he completes a course like master's or even the basic 5 years course also, he can work under a big architect for getting experience, and he can work under the government jobs in PWD and town planning also. In town planning of the government will give you the options, the persons who has completed the BARC. Then you can also be a faculty in the engineering colleges where when architect course the students are studying, you can be a faculty and you can be a research person also. And where they work,
The architectures, they work from firms, in the construction companies, in the real estate developers. They can help the real estate builders also, these architects, and the government departments, and they can have their own practice also as a consultant. So we all are very curious. Okay, this is very good. The course is very good, and where the work we come to know, and we all are very curious about how much they can earn. And let us know about the earnings. Once a person completes an architecture course as a beginner, he starts with 25,000, and it may go up to 40,000 per month. And an experienced architect, he can get experienced up to 1 to 3 lakhs per month. Depend on the, suppose if he gives a very good design, and he can also demand, because when other persons see nowadays, every person want their house in a very different manner, in a unique manner. So that is the reason why the architects has a lot of demand, because of the expansion, what's going on nowadays, we can see. And when you have your own firm, there is no limit. And it all depends on how much experience you have and what the number of projects what you have done. Depending on that, your remuneration will be there for an architecture course. And let us know about the interior designing. So the architecture, when you design a building where the space of your own space to live comfortably, and then when you have your own house, you start dreaming about, okay, now I got my house. How best way can I design my house? Because everybody want to have their own space. Like nowadays, even the children want to have their own space, and the elders want to have their own space. Nowadays, the reading room, the prayer room, the drawing room, living room, like that, we have different kind of rooms. So every room can give a shape with the interiors. So we need, once we buy a house, we need the interior also, because we want to give a shape to our house. Here, what the interior designer we do. The interior designing, it's an art of enhancing the spaces to make them functional. Like where you have, see, when you build a house, when you do some interiors, we always think in the aspect of the children, like it should be a kid's safety and comfortable. And visually, when you look at, wow, the house is so beautiful. See, that is how it should be visually appealing. So the interior designs, where we need these interior designing. We need at every part of a house, like in every house, in every room, we think about our interiors, and we need interior designing in homes and apartments and offices and IT spaces, hotels, resorts, hospitals, and showroom malls. We know whenever we go to a mall, we see a lot of sections like the play area and all that. When you go to a hospital, the ambience will be different. Nowadays, the hospitals are constructing in such a way, they are giving a suite room also for the patients, for the family to live comfortable when they come and spend some time. And the hotels and resorts, and it is an unlimited, like the people nowadays want to choose the best hotel with the best interiors, because they go out for holiday to have a very good time of them. And now the home is a home, should be home for everyone, where they need to feel comfortable. And the children have their own choices nowadays, and depending on that, we can do the interiors. And what is education needed for an interiors? As far as architecture is concerned, we came to know about that we need to do the 5 years after 10 plus 12. That is 10 plus 2. After 12th class, it is a 5 years course, and the masters and all that course. Whereas in interiors, after 10th or 12th, any stream, and you can do a diploma of interior designing. It will be of 1 to 2 years. Then you can do a bachelor degree of interior designing, 3 years. So certification is not compulsory. People even pursuing the other courses, if they have a passion of interiors, or if they want to design their own house, they do the short-term course. So there is no compulsory exam for the interior designing. Then what are the skills needed for interior? The interior should have the color sense, because a house always depends upon a good color. So they can visualize. And even nowadays in the computers with all these technicals and all, you're getting a 3D also in AutoCAD and all when you design a house. And you can even put the colors using your software, and you can even see how your house looks after it's completed. So that is how the interior designing works. And the skills needed are creativity and the color sense and the space planning. So an interior person always plans so perfectly, even inch space also matters a lot.
and the drawing and the visualization. They visualize a lot because they should imagine, and then what they are imagining, they put in the paper. And the knowledge of the materials and the lighting. Even the lighting also makes a lot of difference in the interiors. And soft skills, like as we have discussed, AutoCAD and 3D Max and SketchUp, which help them as an interior to do their course. And they should have a very good communication with the clients, because a person who is doing interiors, if a client expresses his ideas, the interior designer should be able to put it on a paper and show him exactly how it looks. Then only he'll be convinced and he'll place an order. And the budget planning. Every person wants to have a little budget and a good output. So you should have a budget planning. Then the trend awareness. So every person wants what's going on in the market. That is what they wanted to put in their interiors, in the latest and in the very less cost. And what are the job opportunities as an interior designing? And interior designing, you can have a space planner, you can be a furniture designer, you can be a set designer like films and TV and all. And when you conduct any exhibitions, you can plan for that. Then you can have a very good interior designer for an event designer, like weddings and all. Then visual merchandiser and freelance designer. Interior designer can work at home and anywhere they can design. All they need is the software and the laptop. And own interior designing studio also. They can have a model studio to show to the people. And the workplace, the interior designs where they work in the design firms, they can have a good job opportunities. In the real estate companies, definitely any real estate company, when they do a construction of flats, apartments or villas, they have very good villas and they keep a model home with the proper interiors and the furniture design. When any person sees the model home, definitely the client will come and book the order for the villa. That is how the interiors plays an important role. And the freelancing also they can do, and they can take this as a career, because nowadays, because of lot of development happening and lot of constructions are going on, definitely this interior will help you a lot. Then we will come to know about how much can you earn if you are an interior. The income growth depends on, for a fresher, it ranges from 20,000 to 35,000 per month. And whereas an experienced person, it will be 50,000 to 2 lakhs a month. The freelancer, the project-based, very high potential. So here, if you have a lot of creativity ideas, the client, you can charge to the client in how much ever you want, but the client doesn't matter about the money. He only wants the unique ideas. That is how the interiors will have a very good demand in the market. And here, why you should choose these careers. Okay, choose architect if you really like science and creativity. Any student or anyone who want to pursue the architect, they should have the creativity and they should love the science and they should enjoy the problem solving. If they enjoy, definitely architecture is for them, and they can handle a long steady duration, because architecture takes a lot of patience and time, because you need to think, design and recorrect and do all that. And finally, you have to give a very good output and choose interior designing for you. Like architects can want to design the cities and buildings like that, and the interior designings, they should love the colors and decors. Once, if any house they see, immediately they can imagine and they can present themselves. If you have an interior knowledge previously, it is very easy for them to how to design even a small portion of a house also. So definitely a house gives a very good look when you could do a very good interiors. And they should enjoy the creativity more than the maths. An interior person should have a lot of creativity because they need to get a good output and want faster entry into career. Definitely any person pursuing graduation and all, like part-time, they can do interiors and immediately they can pursue the career. And like client interaction and freelancing, definitely an interior person should have a very good client interaction, and the freelancing jobs also they can do. And what are the future scopes and the opportunities for this? Now we see the smart cities are coming up so much. So the interiors designers and the architects have a lot of scope, and the urban development also, they have a lot of scope. And green and sustainable buildings. Nowadays, the people are preferring the gated communities where there is a lot of greenery, like Ogano and Depalle I have seen.
where the houses are surrounded with agriculture concept and the forestry concept. So like that, lot of greenery and sustainable buildings are coming up nowadays. And the real estate growth is a lot, as you know, in India. Wherever you go, the people want to live in a pollution-free place where they can stay comfortable and safe. And then when you want to go abroad, definitely in USA, Europe, and Gulf, the lot of demand for this architecture and interiors, and people even travel from one place to other place because there is such a demand. They even invite the architects or the interiors from one country to other country. They do travel for the jobs. That is the scope of this course. And freelancing and entrepreneurship. You can do freelancing and you can have your own business. You can work from home anyway, any part. These are the opportunities. Then the children or the students who are the skill based, the careers, not just the degree based, when they have the passion, when they can practice a lot, they can do a very good success. So the portfolio matters a lot more than the marks. Marks are not important for architecture. If you have a creativity, you get a job. That is how India, they needs lot of creative profession because lot of constructions is happening and we have a lot of demand for the architecture. And any student who have a passion, who has a thinking capacity, who has a creativity, and who have a lot of patience, and who can do a very good interior designing for the houses, and architecture and interior designing is a very good course for them. Definitely they can opt. And even the CEPT Ahmedabad is one of the course which is the best course in India, and they can go through the entrance exam to attend that. And here, don't just build your career, you have to design your life which you love. So thank you all for giving me this opportunity. I would like to show a few pictures here. See, when you design a very good house, a beautiful idea, see how a house looks. You can make even the backyard also so beautiful. So this is how when an interior designer or an architect can design. Here also you can see how all the designs. I'm showing you few designs here. Here is how the architect works, and here the building, see. Even the backyard, see the lot of greenery and the building and the structure. It all depends on how we create, how we think, and how we give shape to our ideas. So I wish each and every one of you have a lot of information through my session. And thank you everyone for giving me this opportunity. Thank you, sir. Thank you for giving me this opportunity. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you, madam, for your wonderful session. Thank you. కెరీర్ గైడెన్స్ లో భాగంగా ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు గురించి చాలా బాగా వివరించారు. ముఖ్యంగా క్రియేటివిటీ అనేది ఉండాలని చెప్పారు. బిల్డింగ్స్ డు నాట్ కమ్ ఫ్రమ్ బ్రిక్స్ అండ్ సిమెంట్, దే ఆర్ ఫ్రమ్ ఐడియాస్, ఇమాజినేషన్, సైన్స్ టు ఫార్మ్ ఏ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. అది హౌసెస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఆఫ్టర్ 10+2 ఆర్కిటెక్చర్ కోర్సు ఉంటుందని చెప్పారు. ఎంట్రన్స్ టెస్ట్ నాటా కానీ, జేఈ మెయిన్స్ పేపర్ 2 బి ఆర్కిటెక్చర్, డ్యూరేషన్ వచ్చి 5 years. తర్వాత బెస్ట్ స్కిల్స్ ఉండాలన్నారు. క్రియేటివిటీ, ఇమాజినేషన్, స్ట్రాంగ్ మ్యాథ్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలన్నారు. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బిల్డింగ్ కన్సల్టెంట్, ఇంటీరియర్ అండ్ స్పేస్ ప్లానర్. తర్వాత వేర్ దే కెన్ వర్క్, దే కెన్ వర్క్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యాజ్ ఎ కన్సల్టెంట్. ఇన్కమ్ వచ్చేసి 25,000 to 40,000 పెర్ మంత్. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 lakh to 3 lakhs ఉంటుందని చెప్పారు. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ వచ్చి ఇంటీరియర్ డిజైన్, హోమ్ అపార్ట్మెంట్స్, ఆఫీస్, ఐటీ స్పేసెస్. అలాగే స్కిల్స్ నీడెడ్, ప్యాషన్ అనేది ఉండాలన్నారు, ప్రాక్టీస్ ఉండాలి, క్రియేటివిటీ అండ్ కలర్ సెన్స్, స్పేస్ ప్లానింగ్ స్కిల్స్ అన్నీ ఉండాలని చెప్పారు. తర్వాత ఇది డిమాండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గల్ఫ్, యూరోప్ అండ్ యుఎస్ఏ, అదర్ కంట్రీస్ లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Thank you, sir. Thank you so much. If anybody has any questions, 1 or 2 questions I can take. Yeah, at last, ma'am. Thank you, Sujat ma'am, for your amazing session. What a wonderful session it is. We received a great information.
ఫ్రమ్ యూ Yeah. మ్యామ్. ఎస్పెషల్లీ Thank you, sir. Thank you, sir. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం వాటి కోసం అంది చాలా తక్కువగా చెప్పే అవకాశాలు ఉంటాయి కొరియర్ గైడెన్స్ లో తప్ప. కానీ అది కూడా చేద్దాం అన్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు నేను చాలా మంది చూశాను. అయితే సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశాను. ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ సంబంధించి ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ది సెషన్ మైట్ బి సర్వ్డ్ ద పర్పస్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ మ్యామ్. Now it's my turn to invite another most enthusiastic woman of this impact who always relentlessly work for impact. Now it's a privilege to invite her through one of our trainers, Rama Garu. I would like to request you to introduce another speaker. Rama Garu. Rama Garu. అన్మ్యూట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే నాకు అన్మ్యూట్ ఇచ్చారు. యా, మీరు కోహోస్ట్ లో లేరా మీరు? ఇప్పుడు ఇచ్చారండి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మన గంప నాగేశ్వరరావు గారు గురువు గారికి ముందుగా పాదాభివందనాలండి. ఈరోజు మన స్పీకర్ గారి గురించి తెలుసుకునే ముందు, జీవితంలో కొందరు మన కోసం మాట్లాడతారు, కానీ కొందరు మన జీవితాల కోసం ఆలోచిస్తారు. ఈ రోజు మన మధ్యకు రాబోతున్న వ్యక్తి వక్త శ్రీశక్తి. అలాంటి ఆలోచనలతో, ఆవేదనతో, బాధ్యతతో మన ముందుకు నడిపించే శ్రీశక్తి. యువత అయోమయంలో ఉన్నప్పుడు నీ భవిష్యత్ ముఖ్యమని చెప్పే స్వరం. సమాజం మత్తులో మునిగిపోతున్నప్పుడు ఇది మన బాధ్యత అని నిలబడే ధైర్యం. డిజిటల్ ప్రపంచంలో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు భద్రత అంటే అవగాహన అని నేర్పే మార్గదర్శి. ఇలాంటి బాధ్యతను తన భుజాలపై వేసుకొని నిశ్శబ్దంగా నిరంతరంగా సేవ చేస్తున్న వ్యక్తి వక్త శ్రీశక్తి శ్రీమతి అరవిందా పెనుమశ్రం గారు. ఈమె మేడం గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ 162 బ్యాచ్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని రీజన్ 7 కి డైరెక్టర్ గా ఉంటూ కెరీర్ గైడెన్స్ ట్రైనర్ గా యువత కళలకు దారి చూపుతూ యాంటీ నార్కోటిక్స్ వారియర్ గా అనేక కుటుంబాలకు ఆశగా మారుతూ సైబర్ సెక్యూరిటీ వారియర్ గా మన భవిష్యత్తును రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమె ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసుకుని స్థిరమైన ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ మనసుల్ని అర్థం చేసుకున్నప్పుడు సమాజం మారుతుందనే ఆలోచనతో ప్రస్తుతం సైకాలజీలో ఎంఏ చదువుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేసి అనుభవాన్ని కేవలం కెరీర్ గా కాక డిసిప్లైన్, విలువలు, సేవగా మలుచుకొని ఈ రోజు వేలాది మంది జీవితాలను దారి చూపుతున్న వ్యక్తి వక్త శ్రీశక్తి శ్రీ అరవింద పెనుమశ్రం గారిని. ఇలాంటి వ్యక్తులు స్టేజ్ పైకి వస్తే ఇది కేవలం ఒక ఆహ్వానమే కాదు, మన విలువలకు ఇచ్చే గౌరవం. అందుకే సేవకు చిరునామాగా, సంకల్పానికి ప్రతిరూపంగా, మానవీయతకు నిలువెత్తుగా ఉదాహరణగా ఉన్న అరవిందా పెనుమశ్రం గారిని మన కరతాళ ధ్వనులతో వర్చువల్ డయస్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అరవిందా పెనుమశ్రం గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభోదయం అండి. మొదటిగా గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనం. మన ఇంట్లో ఉంటూనే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ లో ఎంతో నేర్చుకుంటున్నాం, ఎదుగుతున్నాం అండ్ పంచుతున్నాం. అలాగే మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన మాధవి మ్యామ్కి, రామచంద్రుడు సార్కి, శ్రీధర్ వీరమల్ల సార్కి అండ్ చిరంజీవి సార్ అండ్ ద హోల్ టీమ్ బై నేమ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అందరికీ శుభోదయం అండి. మరొక్కసారి చాలా రోజులుగా మనం కెరియర్ గైడెన్స్ అనే మాట వింటున్నాము, తెలుసుకుంటున్నాము. చాలా వినూత్నమైన కొత్త కెరియర్స్ ఉన్నాయి, అవును కదా అనిపించే కొత్త కెరియర్స్ వింటున్నాము. అండ్ చాలా నోబెల్ కెరియర్స్ కోసం కూడా మనం తెలుసుకుంటున్నాం. అసలు కెరియర్ అనగానే మొదట మనం మైండ్లో వచ్చే థాట్ ఏంటి? భవిష్యత్తు కదండి. కెరియర్ అంటేనే రేపు అనే దానికి ఒక నాంది. సో మరి ఆ కెరీర్ 10 సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే, 15-20 సంవత్సరాల ముందు ఎవరినైనా కెరీర్ అనే మాట రాగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ కానీ థాట్ కానీ ఏముండేది? ఇంజనీరింగా, మెడిసినా, గవర్నమెంట్ జాబా అండి? ఇదే కదా. అక్కడి నుంచి 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకప్పుడు ఎలా అంటే చాలా స్లోగా ఇవాల్వ్ అయ్యేదండి ప్రపంచం. బట్ ఇప్పుడు మనమంతా ఫాస్ట్ ట్రాక్ బ్యాచెసే కదా. ఎక్కడ అంత ప్రశాంతత, నిదానం. కానీ తప్ప కాదు.
మారుతున్న ప్రపంచంతో పాటు మనం ఫాస్ట్గా, డిజిటల్గా, గ్లోబల్గా ఇవాల్వ్ అవుతుంది. సో అలాంటి దాంతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఆ కెరియర్స్ ఏం కోరుకుంటున్నాయి, అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఈరోజు మీ ముందు ప్రెజెంట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండి. అలాంటి కెరియర్స్ మరి ఏంటి ఇవన్నీ? ఫ్యూచర్ కెరీర్స్ ఎందుకు ఇవన్నీ? ఒకప్పుడు ఒక జాబ్ కావాలంటే ఏం అడిగేవారు? ఏం చదువుకున్నారు, మీ డిగ్రీ ఏంటి అని. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మీ స్కిల్ సెట్ ఏంటి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఏంటి, మీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, మీరు ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు, ఇవే కదా క్వశ్చన్స్. సో ఇది మంచికా చెడ్డకా? డెఫినెట్గా మంచికేనండి. ఎందుకు? ఇట్ ఈస్ ఇవాల్వింగ్. మన డిగ్రీస్ అనేవి ఇప్పుడు జస్ట్ ఒక ఎంట్రీ టికెట్ లాంటివి. మనకి ఆ టికెట్ ఉంటే మనం ఎంటర్ అవుతాం. బట్ ఆఫ్టర్ దట్ మన గ్రోత్ కానీ, మన ప్రమోషన్ కానీ, మన ప్రోగ్రెస్ కానీ, ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ స్కిల్ సెట్. సో అలాంటి స్కిల్ సెట్, అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఇవన్నీ ఎప్పుడైతే మన ఫ్యూచర్ జనరేషన్కి మనం అర్థమయ్యేలా చెప్పగలుగుతామో, ఫ్యూచర్ ఈజ్ ఏ వెరీ సేఫ్ అండ్ పవర్ఫుల్ ఫర్ దెమ్. సో అలాంటి కెరీర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఆప్షన్స్ తెలుసుకునే ముందు అసలే ఈ చేంజ్ నిజంగా అవసరమా? ఎందుకు? బ్యాంక్ జాబ్ చేసేవారు, సో ఇంజనీరింగ్ చదివి సో మెనీ రంగాలలో వాళ్ళు చేసుకునేవారు, మెడిసిన్ చేసేవారు, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్నుండగా మళ్ళీ ఎందుకు ఈ ఇవల్యూషన్? దేనికి? 10-20 years బ్యాక్ యూట్యూబ్ అంటే మనకు తెలియదు, అసలు వాట్సాపే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఇవన్నీ కొత్త విచిత్రమైన పదాలు. బట్ ఆఫ్టర్ 10 years అది మారింది. బట్ ఈరోజు వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దట్. ఈ జూమ్ లేదు, వాట్సాప్ లేదు అంటే మన ఈ కనెక్షన్ కూడా లేదు, రైట్? సో టెక్నాలజీ చేంజ్ అవుతూ వస్తుంది. ఆ చేంజ్ మనం తీసుకుంటే దాని నుంచి సో మచ్ ఆఫ్ కెరీర్ అండ్ ఎక్స్పోజర్ మన దగ్గర ఉంది. బట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ కారణం ఏంటి? ఎందుకు అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు స్కిల్స్ ఓవర్ డిగ్రీస్. ప్లెయిన్ డిగ్రీ పెట్టుకొని నేను ఇంత క్వాలిఫై అయ్యాను, నేను ఎంఏ, పిహెచ్డి, ఇంకా సో మెనీ 10 రకాల సర్టిఫికేషన్స్ చేశాను, నో యూస్. మీ స్కిల్ సెట్ ఉండాలి. అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ నుంచి మనం ఈరోజు ఎలా నేర్చుకుంటున్నామో అలా ఇంట్లోంచి వర్క్ చేసే సిస్టమ్, అబ్రాడ్ ప్రాజెక్ట్స్ కూడా మన ఇంటి కంఫర్ట్ జోన్ నుంచి మనం వర్క్ చేయగలిగే బ్రాడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఈరోజు ఉన్నాయి. వన్స్ అపాన్ ఏ టైం ఒక సెటిల్మెంట్ రావాలి అంటే ఫస్ట్లీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదా అనే బెంచ్ మార్క్ పైన ఉండేది. బట్ ఇప్పుడు 20 yearsకి 25 yearsకి వండర్ఫుల్గా ఎక్స్పోజ్ అవుతూ సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా నిలబడే వాళ్ళు కొన్ని లక్షల మంది, వేల మంది, మన మధ్య కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ బికాస్ ఎర్లీ ఎక్స్పోజర్ అనే పొటెన్షియల్ ఇప్పుడు ఇవాల్వ్ అయ్యి చాలా బాగా ఫ్లరిష్ అవుతుంది. సో వీటన్నిటి కారణంగా కెరీర్ షిఫ్ట్ జరిగింది, ఇవాల్వింగ్ జరుగుతుంది. సో ఆ ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరమయ్యే సో మెనీ కొత్త కెరీర్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అండ్ వన్ సచ్ వన్ ఇస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమ్మో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్స్ కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్ని ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్ కింద మనం పెట్టుకోగలగడం ఇన్ సింపుల్ టర్మ్స్. సో మనకున్న నాలెడ్జ్తో దానిని మనం అడాప్ట్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్గా ప్రిపేర్ అవడానికి చేసుకునే ప్రయత్నం ఇది. సో దీనికోసం మనం ప్రతి చోట, ఇప్పుడు సపోజ్ ఫోన్ తీశారు, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, మన యూట్యూబ్ ఒక్కటి చూసామంటే రీల్ కానీ వీడియో కానీ బేస్డ్ ఆన్ దట్ ఓలెడని రికమెండేషన్స్ వస్తున్నాయి. ఈవెన్ బ్యాంక్ ఫ్రాడ్ అలర్ట్స్ వస్తున్నాయి. బికాస్ ఒక్క చోట ఎక్కడైనా అది రిపోర్ట్ అయితే ఇమ్మీడియట్గా ఇట్స్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ ఓవర్ ఎవ్రీవేర్. ఆన్లైన్ షాపింగ్ సజెషన్స్,
ఇలా ప్రతిదీ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ మనకి తెలియకుండా తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో దీనివల్ల కెరీర్ రోల్స్ ఏమున్నాయి మరి అప్పుడు మన భవిష్యత్తు వాళ్ళది? ఇంజనీరింగ్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎలాంటి కమాండ్స్ ఇచ్చి మనం ఏఐని యూటిలైజ్ చేసుకోవచ్చు టు ద కోర్ అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేయొచ్చు. ఆటోమేషన్ స్పెషలిస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. అండ్ వెరీ సింపుల్, ఈవెన్ నాన్ టెక్నికల్ వాళ్ళైనా సరే ఏఐ ట్రైనర్ కింద వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఇన్ ద సెన్స్ వర్క్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనం ఎంత వర్క్ చేస్తే మనం ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్డ్ అనే కేటగిరీ ఆఫ్ వరల్డ్లో ఉన్నాం. సో అలాంటి ఏఐ ట్రైనర్స్కి కూడా బ్రాడ్ స్కోప్ ఉంది ఇప్పుడు. మరి దీనికోసం ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది? ఫస్ట్లీ లాజికల్ అండ్ మ్యాథ్ ఓరియంటెడ్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. బట్ అగైన్ నాన్ టెక్నికల్ వాళ్ళకి, అదర్ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎనీ కేటగిరీ ఆఫ్ పీపుల్కి, ఈవెన్ 10th తర్వాత కూడా ఏఐని స్టార్ట్ చేస్తూ కెరియర్ బిల్డప్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ మనం వన్ ఆఫ్టర్ ద అదర్ డిస్కస్ చేస్తూ వెళ్దాము. అండ్ దాని స్కోప్, టెన్యూర్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫస్ట్ కెరియర్ ఆప్షన్. అండ్ దెన్ కమ్స్ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే ఏంటి? అమ్మో, ఇదేదో సైంటిస్ట్ పనిలా ఉంది, మంది కాదుగా. కాదు, డేటా సైంటిస్ట్ ఇస్ నథింగ్ బట్ డేటాని యూ విల్ మేక్ ఇన్ టు డెసిషన్స్. అంటే నెంబర్స్ని ఒక డెసిషన్స్గా మార్చి వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్ దాన్ని బట్టి, సపోజ్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్ తీసుకున్నాం. మనం ఒక మూవీ చూస్తే నెక్స్ట్ బేస్డ్ ఆన్ దట్ మనకి బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ మూవీస్ అని వచ్చేస్తాయి. క్రికెట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లు వచ్చేస్తున్నాయి. కంపెనీ సేల్స్ ఫోర్కాస్టింగ్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది భవిష్యత్తు మీద ఫోర్కాస్టింగ్? బికాస్ ఆఫ్ ద డేటా వీ హ్యావ్, ఇట్ ఈస్ ఫోర్కాస్టింగ్. సో ఇలాంటి డేటా సైన్స్ అనేది వెరీ మచ్ నీడెడ్ ఈరోజు. దానికోసం డేటా అనలిస్ట్గా, బిజినెస్ అనలిస్ట్గా, డేటా ఇంజనీర్గా, ఇలా మల్టిపుల్ రోల్స్, కెరియర్ పాత్స్ ఉన్నాయి. దీనికోసం డిగ్రీ తర్వాత సర్టిఫికేషన్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ ఇన్ డిగ్రీ ఇంజనీరింగ్, బిఎస్సి, బీకామ్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి డేటా సైన్స్. ఈవెన్ దట్ వీ కెన్ పర్స్యూ. అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 12th ఆర్ ఆఫ్టర్ డిగ్రీ కూడా సర్టిఫికేషన్ కోర్స్ చేసి దే అగైన్ కెన్ గో ఇన్ టు డేటా సైన్సెస్. డేటా సైన్సెస్లో కూడా రకాలు ఉన్నాయండి. డేటా అనలిస్ట్ ఉంటారు, డేటా సైంటిస్ట్ ఉంటారు. మేక్స్ అప్ ఏ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఉంటుంది అండ్ వాళ్ళ ఎక్స్పోజర్ వల్ల ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ సైబర్ సెక్యూరిటీ, ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ నీడెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ప్రతి వాళ్ళ డేటా ఆన్లైన్లో ఉంటుంది అంటున్నాం, ఈవెన్ మనది కూడా. బట్ అప్పుడు దాని సెక్యూరిటీకి మనకి పీపుల్ కావాలి, పీపుల్ హూ వర్క్ ఫర్ ఇట్ కావాలి, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు కావాలి, ఎథికల్ హ్యాకర్స్ కావాలి, సెక్యూరిటీ కన్సల్టెంట్స్ కావాలి. సో ఇలాంటి కెరియర్స్ అనేవి బూమింగ్ కెరియర్స్ అండి. ఎలా అంటే ఒక సేఫ్ కెరియర్ పాత్ అండ్ వెరీ ప్రివిలేజ్డ్ పాత్ ఇది. బికాస్ దే డిజర్వ్ దట్ ప్రివిలేజ్. ఎందుకంటే ఎవ్రీ వన్స్ సేఫ్టీ అనేది వాళ్ళ చేతుల మీదుగా ఇంకా బెటర్ అవుతుంది కనుక. అండ్ ఇది అగైన్ విత్ డిగ్రీ తీసుకోవచ్చు, ఆర్ అడిషనల్ సర్టిఫికేషన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ఇప్పుడు ప్రయారిటైజ్ చేస్తున్నాయి. ఆల్ ఇన్ డీటెయిల్ మనం ఆ కరికులం అంతా ఫర్దర్ డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ కమ్స్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. డిజిటల్ మార్కెటింగ్ అంటే పోస్టర్స్ చేయడమా, 4 బ్యానర్స్ పంపించడమా, మన డేటాని పంపించడమా? నో. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మోర్ అబౌట్ a right message to the right person at the right time. సో అలాంటిదంతా మనం మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా షేర్ చేయాలి, ఎలా ఎలాబరేట్ చేస్తూ ఎలాగా ఎక్స్పోజ్ చేయాలి టు ద వరల్డ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ దీనికి ఎవ్రీ ఆన్ ఏ లార్జర్ స్కేల్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కోట్లు పెట్టి ద అపాయింట్ పీపుల్, they want their employees. Even
ఫ్రీలాన్సింగ్ కూడా డిజిటల్ మార్కెటింగ్ కోసం చేయొచ్చు. సో దట్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గాను, ఎస్ఈఓ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, పర్ఫార్మెన్స్ మార్కెటర్, ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. అండ్ దీనికోసం అగైన్ 10th నుంచి ఆఫ్టర్ 10th there are so many levels of getting into this industry. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ అగైన్ ఫ్రీలాన్సింగ్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మచ్ ఆఫ్ స్కోప్ ఉన్న ప్రెసెంట్ జనరేషన్ కి ఒక బూమింగ్ ఫీల్డ్ ఇది కూడా. అండ్ కాంటెంట్ క్రియేషన్ మనకు అందరికీ తెలుసు, కాంటెంట్ అంటే వీడియోస్. బట్ జస్ట్ ఒక వీడియో చేయడం అనేది మేబీ ఇట్స్ ఎ హాబీ అవుతుంది. బట్ దానికి మనం మన డెడికేషన్, డిసిప్లిన్ అండ్ టైం అండ్ మన స్ట్రాటజీ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఇట్ బికమ్స్ యువర్ కెరియర్. సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న ఫీల్డ్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీవేర్ పీపుల్ వాంట్ ఎక్స్పోజర్. సో ఆ ఎక్స్పోజర్ ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో దే ఆర్ గెటింగ్ పెయిడ్ ఎ లాట్. సో మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక యూట్యూబర్గా కానీ, వీడియో ఎడిటర్గా కానీ, స్క్రిప్ట్ రైటర్, పోడ్కాస్ట్ క్రియేటర్, ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేటర్, ఇలా మల్టిపుల్ ఫార్మ్స్లో మనం కాంటెంట్ క్రియేషన్ అనేది చేయొచ్చు. అండ్ దాన్ని కెరియర్ ఆప్షన్గా కూడా మార్చుకోవచ్చు. చాలా మంది పెద్దవాళ్ళు కాంటెంట్ క్రియేషన్ అనగానే ఫస్ట్ థింగ్ నెక్స్ట్ పిల్లలకి ఏమంటారంటే, ఏంటి ఇదంతా స్టేబుల్ జాబ్ కాకుండా కాంటెంట్ వీడియోలు చేసుకుని బతుకుతావా? నో, డెఫినెట్గా అలాంటి థాట్ ప్రాసెస్ ఎవరైనా ఉంటే మేక్ దెమ్ అండర్స్టాండ్ అది కాదండి. భవిష్యత్తు కాంటెంట్ పైన నడుస్తోంది. సో ఆ కాంటెంట్ ని ఎలా డ్రైవ్ చేయాలి అనే వాళ్ళే కాంటెంట్ క్రియేటర్స్. సో దానికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ అర్థమయ్యేలాగా కన్వే చేయడం మన ట్రైనర్స్ గా మన బాధ్యత. అండ్ దెన్ కమ్స్ గేమింగ్ ఇండస్ట్రీ. అస్సలు గేమ్స్ అంటే ఆడుకోవడం అదంతా ఏముంది, ప్లేయింగే కదా. ఇది కూడా ఒక కెరియర్ అయినా? నో, గేమింగ్ ఈజ్ ఏ $1 billion ఇండస్ట్రీ రన్నింగ్. డిజైనింగ్, అనాలిసిస్, టెస్టర్, మార్కెటింగ్, అగైన్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గేమింగ్ ఇండస్ట్రీ. దీంట్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లో వాళ్ళు చేసుకోవచ్చు. బట్ దీనికి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే క్రియేటివ్ థింకర్ ఉండాలి అండ్ ఆ పేజ్ లో వర్క్ చేయగలిగే మైండ్ సెట్ ఉండాలి. టెక్నికల్ డిజైనింగ్ అండ్ క్రియేటివ్ థింకర్స్ కి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దెన్ కమ్స్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్. యాజ్ వి ఆల్ నో, మన మూవీస్ బాహుబలి తెలుసు, మనకి ఇంకా చాలా చాలా తెలుసు కదా. బాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లు వీటి వెనకాలే పడతాయి. సో ఇది కూడా చాలా చాలా గ్రేట్ థింగ్. అంటే ఒక మంచి ఎక్స్పోజర్ ఉన్నది అండ్ ఆపర్చునిటీస్ కూడా, ఈవెన్ నేర్చుకోవడానికి కూడా సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే చాలా రేర్ ప్లేసెస్ లో కానీ ఎక్కడైనా స్పెసిఫిక్. బట్ నౌ అలాంటి కండిషన్స్ ఏ కెరియర్ కి లేదండి. బికాస్ ఆన్లైన్ వచ్చేసింది అండ్ ఈవెన్ ఎవ్రీవేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్సెస్. సో చాలా మంచి అండ్ చాలా గ్రోత్ ఉన్న ఫీల్డ్ ఇది. దెన్ కమ్స్ యూఐ యూఎక్స్ డిజైనింగ్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే సపోజ్ మనం మొబైల్ యాప్ తీసాం, ఆన్లైన్ బ్యాంకింగ్ ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేశారు, మీకు కంఫర్టబుల్ గా బటన్స్ వస్తాయి, ట్యాబ్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్ గా వస్తుంది. వస్తేనే మీరు అది యూజ్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు కదా. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ ఈస్ యూఐ డిజైనింగ్ ఈజ్ అబౌట్. సో ఇది డెఫినెట్ గా యాప్స్ పెరుగుతున్నాయి, ఆన్లైన్ థింగ్స్ పెరుగుతున్నాయి అంటే యూఐ డిజైనర్ కి కెరీర్ పెరిగినట్టే, ఆపర్చునిటీస్ ఉన్నట్టే, అది వైడెన్ అవుతూ వెళ్తున్నట్టే. సో యూఐ డిజైనర్ కింద కావచ్చు, దాని వెనకాల రిసర్చర్ కింద, ప్రొడక్ట్ డిజైనర్ కింద అండ్ మల్టిపుల్ రోల్స్ దీంట్లో ఉంటాయి. మెనీ పీపుల్ నీడెడ్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్, వెల్నెస్, మెంటల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్, ఎవ్రీథింగ్ కదా. యాజ్ ఎ ట్రైనర్స్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ డీలింగ్ విత్ దిస్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ యాజ్ వెల్. ఫిట్నెస్ కెరియర్ బూమింగ్ ఇండస్ట్రీ కదా. పొద్దున్న లేస్తే ఆ నొప్పి వస్తుంది, నేను వెయిట్ పెరిగిపోయాను. సో ఇలాంటి అన్నిటికి ఆన్సర్ ఫిట్నెస్ సెంటర్, ఫిట్నెస్ ట్రైనర్, యోగా ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. బట్ ఎస్ అగైన్ దిస్ ఈజ్ నీడెడ్. ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ప్రాపర్ ట్రైన్ పర్సన్ దగ్గర తెలుసుకుంటామో ఇట్ లేస్ ఎ ప్రాపర్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీవన్. సో అది కూడా ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్ అండ్ దట్ ఈజ్ ఆల్సో
enlarging like anything. Wellness and mental health. Wellness coach kinda, life coach kinda, sports psychologist and multiple diversities of psychologist fields kuda unnai. And many of us already know that and are working for that. So great being here with all of you. And again, ఇప్పుడు మనం 9 different fields డిస్కస్ చేసుకున్నాం. ఇంతేనా? ఇవే ఉన్నాయా? డెఫినెట్లీ నాట్. ఏంటంటే డెఫినెట్లీ నాట్. సపోజ్ ఈ 9 ఫీల్డ్స్ అనేవి మోస్ట్ రీచబుల్ థింగ్స్ అండ్ మోస్ట్ పాపులర్ వన్ రైట్ నౌ. బట్ ఇంకా మల్టిపుల్ థౌజండ్స్ ఇవాల్వింగ్ ఆల్సో. బేస్డ్ ఆన్ దిస్ 9 మనం ఇంకొంచెం డీప్ గా అసలు వాటి శాలరీ ఎలా ఉంటుంది, వాటికి ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వెరీ పొటెన్షియల్ అండ్ ప్యాకేజ్డ్ ఇండస్ట్రీ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిమం 4 lakhs per annum దగ్గర స్టార్ట్ అవుతుంది టు ఎ ఫ్రెషర్. అండ్ బీటెక్ దగ్గర కానీ ఎనీ డిగ్రీ they can take artificial intelligence as their stream. Even data sciences kuda almost they go hand in hand. Ivi rendu degree or engineering any graduation level lo they can take it as a specialization or certification courses la kuda chestu, preferably with projects and internships aitene they'll get more exposure and easy job opportunities. Even they can వాళ్ళు కూడా ఒక బిజినెస్ ఆర్ స్ట్రీమ్ సెటప్ చేసుకునేంత పొటెన్షియల్ ఉన్నవి ఏఐ అండ్ డేటా సైన్సెస్. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా సో మెనీ ఆర్గనైజేషన్స్, ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లో కూడా సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేసేవి ఉన్నాయి. ఆఫ్లైన్ కంప్లీట్ డిగ్రీ లాగా కోర్సెస్ కూడా ఉండడం జరిగింది. ఇట్ టేక్స్ మినిమం 2 to 4 years ఫర్ ఎ కంప్లీట్ డిప్లొమా కోర్స్ ఆర్ ఎన్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఆన్ దిస్. అది కాకుండా 6 months కోర్సు, 6 months ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి, 1 year కోర్సెస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ది యూనివర్సిటీ యూఆర్ టేకింగ్, ఆ డిఫరెన్స్ అనేది ఉంది. దెన్ కమ్స్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది యాజ్ ఆల్రెడీ డిస్కస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది గవర్నమెంట్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డిప్లొమాస్. అండ్ మెనీ ఆఫ్ అస్ సైబర్ సెక్యూరిటీ వారియర్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సర్టిఫికేషన్ చేశాము. సేమ్ వే కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి అయ్యప్ అయ్యి దే ఆర్ గివింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకా ఎంత జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో అనేది కోర్సెస్ ద్వారా కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ యూత్ ని దే ఆర్ వాంట్ దెమ్ టు కమ్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ యాజ్ వెల్. ఇది కూడా ఒక నీడెడ్ ఆపర్చునిటీ ఉంది ప్లీజ్ అనేది ఒక డైవర్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇట్ టేక్స్ 6 to 12 months. అగైన్ 6 months కోర్సెస్ ఉన్నాయి, 12 months కోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి, ఇందులో నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ మినిమం 2 lakhs per annum దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 to 10 lakhs per annum ప్యాకేజెస్ దాకా ఫ్రెషర్స్ కి ఉన్న ఇది ఉంది. అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ లోనూ ఉంది. అండ్ డిగ్రీలో కూడా మార్కెటింగ్ స్ట్రీమ్ తీసుకుని ఆర్ పిహెచ్డి మాస్టర్స్ చేస్తూ దే కెన్ గో ఆన్ విత్ దట్. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బట్ మేక్ ష్యూర్ ఏ కోర్స్ చేసినా ఎక్స్పోజర్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అట్ దిస్ ఎరా. Without project, internship or exposure with any project kind of a thing, it doesn't count into a certificate. So proper certification వాళ్ళు ఇస్తున్నారా లేదా, వాళ్ళు ప్రాజెక్ట్ చేయిస్తున్నారా, ఎంతవరకు ఆథెంటిక్ అనేది చూసుకోవాలి అని మనం కన్వే చేయాలి. అండ్ దెన్ కాంటెంట్ క్రియేషన్ కూడా ద బిగినింగ్ మేబీ అంత వర్దిగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఎకానమికల్ గా ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చేది కాదు. బట్ వన్స్ ఇట్ స్టార్ట్స్ ఇట్ మేక్స్ అప్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక నార్మల్ ప్యాకేజ్ దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు లాక్స్ తీసుకునే పర్ మంత్ ఉన్న వాళ్ళు దగ్గర దాకా కూడా వెళ్తోంది. నాట్ జస్ట్ రీల్స్, నేను చెప్పేది రీల్స్, యూట్యూబ్, ఈ వీడియోస్ ఇది కాదు, బ్యాక్ అండ్ వర్క్ కూడా దే కెన్ గో విత్ ఇట్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు
ఓన్లీ వీడియోస్ చేస్తాను, ఓన్లీ కాంటెంట్ క్రియేట్ చేసి ఎర్న్ చేస్తాను. ఎస్, దెర్ ఈస్ ఎ స్కోప్ అండ్ ఎ లిమిటెడ్ స్కోప్. బట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాను, సో మచ్ ఆఫ్ స్కోప్ ఇస్ దేర్ అండ్ యూ క్యాన్ ఈవెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫర్ దాట్. అండ్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ అనేది ఇందాక అన్నట్టు ఇట్స్ ఏ బ్యాగేజ్ ఆఫ్ ప్యాకేజ్. సో మచ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ కన్సిస్టెంట్ వర్క్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇవన్నీ కోర్సెస్ కూడా దే ఆర్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆల్సో. సో అది మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆల్ దీస్ కోర్సెస్, ఆల్ దీస్ స్ట్రీమ్స్ లో కూడా చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ డిజైన్ చేసి రన్ అవుతూ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. సో మన దగ్గర కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్. ప్రీవియస్లీ ఏంటంటే ఇలాంటి కోర్సెస్ యునిక్ గనక ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి. బట్ నో, నథింగ్ లైక్ దట్. మనం ఇక్కడ ఉండే అన్ని నేర్చుకోగలిగే ఆపర్చునిటీస్ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి. అండ్ యూఐ డిజైనింగ్ ఇస్ ఆల్సో లైక్ దట్. అండ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, వెల్నెస్, ఇదైతే ఐ థింక్ ఐ డోంట్ నీడ్ టు స్పెసిఫై ఆన్ దిస్. ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ వన్. లాక్స్ అపార్ట్, ఫస్ట్లీ ఒక పర్సన్ కి హెల్త్ ఇస్తున్నాం, మెంటల్ హెల్త్ ఇస్తున్నాం, ఫిజికల్ హెల్త్ ఇస్తున్నాం, ఫిట్నెస్ ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ఇస్తున్నాం అండ్ సొసైటీకి మనదైన ఒక రోల్ ప్లే చేస్తున్నాం. సో దీస్ ఆర్ ప్రివిలేజ్డ్ థింగ్స్ దట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. ఒకప్పుడు సైకాలజీ అంటే విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ లో సైకాలజిస్ట్ అవసరం అనేది పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్టింగ్. సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ దేర్. ఆ అవకాశాలు కూడా అంత అలా ఉన్నాయి. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్లీ టు ఆల్ ద స్టూడెంట్స్, కెరీర్ అంటే ఎవరో తీసుకున్నారు, ఎవరో చెప్పారు, దిస్ ఇస్ అ రాంగ్ నోటేషన్. మీకు నచ్చింది, మీ స్కిల్ సెట్ కి, మీ మైండ్ సెట్ కి ఫిట్ అయ్యేది యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ కన్సిడర్ దట్. అండ్ దెన్ కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ స్కిల్ కి యాడ్ అవుతుందో యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్. డేట్ మారొచ్చేమో కానీ డెఫినెట్ గా వస్తుంది సక్సెస్ అనేది. అండ్ దెన్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ మై డియర్ ట్రైనర్స్ ఓవర్ హియర్, గ్లోబల్ గా, డిజిటల్ గా ఎంతో ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతున్న ఈ జనరేషన్ కి మనం వంతుగా ఎవ్రీ కెరీర్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేయగలుగుతూ వెళ్ళడమే కాకుండా వాళ్ళకున్న ఫియర్ ని, కన్ఫ్యూజన్ ని తీసేసి ఒక క్లారిటీ ఇస్తూ, ఇంత ఎక్స్పోజర్ ఉంది, ఇంత ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ వాళ్ళకి చూపించగలగాలి. అండ్ విత్ మియర్ నో ఎక్స్పెక్టేషన్స్. దయచేసి ఎక్స్పెక్టేషన్ అనే భూతాన్ని ఫర్దర్ జనరేషన్స్ నుంచి తీసేయాలని కోరుకుంటూ, అండ్ దెన్ ఫైనలీ ఎంత ఎర్లీగా ఎక్స్పోజ్ అయితే అంత బెటర్ కెరీర్ ఆప్షన్ ని వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. పిల్లలు మినిమం 8th స్టాండర్డ్ నుంచి దే షుడ్ నో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటి ఆపర్చునిటీస్ ని మేము చూసుకోగలము, ఇది నాకు సూట్ అవుతుంది, నాకు ఇష్టం. అట్లీస్ట్ వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేయగలిగేది ఆ 8th స్టాండర్డ్ నుంచి అయినా మినిమం స్టార్ట్ చేయగలగాలి. అండ్ స్కిల్ ప్రయారిటీ తెలియాలి, నాట్ జస్ట్ డిగ్రీ ఆర్ సర్టిఫికేట్. ఆ స్కిల్ మనలో ఇంబైబ్ అయ్యేంత ఆ స్కిల్ సెట్ వాళ్ళకి వచ్చేలా చూడాలి. అండ్ ప్రాజెక్ట్స్, అగైన్ ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ మేక్స్ ఎవ్రీథింగ్ అండి. ఈవెన్ నోవేర్ ఉన్న పర్సన్ ని కూడా ఆన్ ద టాప్ నిలబెట్టగలిగేది కేవలం ఇంప్లిమెంటేషన్ మాత్రమే. సో ఇంప్లిమెంటేషన్ సైడ్ జనరేషన్ ని మనం లీడ్ చేయగలగాలి. అండ్ అగైన్ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటార్షిప్ మేక్స్ థింగ్స్ వెరీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ డెఫినేషన్ వేరే ఉంటుంది. సో పర్ఫెక్ట్ అంటే విచ్ ఇస్ గోయింగ్ గుడ్ అండి. సో అంత మంచిగా వెళ్ళాలి అంటే ఒక మెంటార్షిప్ అండ్ గైడెన్స్ డెఫినెట్ గా ఉండాలి. అండ్ ఫర్ టుమారో మన జనరేషన్, ఐ మీన్ నా జనరేషన్ 20 years 30 years బ్యాక్ థింగ్స్ వర్ లైక్ జాబ్ వెనకాల వెళ్ళి ఆ కంపెనీలో జాబ్, ఈ కంపెనీలో జాబ్ అని వెతుక్కునే వాళ్ళం. బట్ టుడే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఎరాలో ఉన్నాం. సో మన రెస్పాన్సిబిలిటీగా మన పిల్లలకి కానీ, మనకి తెలిసిన పిల్లలకి కానీ, ఎవ్రీ వన్ నీడ్స్ టు గెట్ ఎక్స్పోజ్డ్ టు వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్, ఎంత వాస్ట్ ఆపర్చునిటీ ఫీల్డ్ ఉంది అనేది
వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం డెఫినెట్ గా మనం అందరం చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షేర్ మై థాట్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద టీమ్. రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. వండర్ఫుల్ అండి. ఈ రోజు మీ సెషన్స్ లో స్కిల్ అవర్ డిగ్రీ, వాట్ ఈజ్ డిగ్రీ, వాట్ ఆర్ యువర్ స్కిల్స్ ఉంటేనే అవుతుంది. 10-20 సంవత్సరాల క్రిందట యూట్యూబ్, వాట్సాప్, జూమ్ అనేదే మనకు తెలియదు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ టెక్నాలజీతో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలని చెప్పారు మేడం. 10 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే నో యూజ్. స్కిల్స్ ఉన్నాయంటే మీకు చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వండర్ఫుల్ గా సక్సెస్ అవుతూ మన మధ్య 20-25 సంవత్సరాల వయసులో కూడా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు మన మధ్య సక్సెస్ అయ్యే వాళ్ళని మనందరం చాలా చూసామని మరొకసారి తెలియజేశారు. AI అంటే రోబో కాదన్నారు, అవర్ ఇంటెలిజెంట్ హెల్పర్ అండ్ అసిస్టెంట్ అని కూడా చెప్పి మన కెరీర్ లో మనకి తెలిసి తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యింది. 10th క్లాస్ తర్వాత కూడా AI కూడా చాలా మంది బిల్డప్ చేస్తూ సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. డేటా సైన్స్ కెరీర్ రోల్స్ గురించి, డేటా ఎనాలిసిస్, బిజినెస్ ఎనాలిసిస్, డేటా ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడున్న సినేరియోలో సైబర్ సెక్యూరిటీ ఎటువంటి పాత్ర వహిస్తుంది, కెరీర్ రోల్స్ ఏ విధంగా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీని ఏ విధంగా ఎనాలిసిస్, సెక్యూరిటీ గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. అలాగే డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఏ విధంగా ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, CEO, స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్స్, ప్రొఫెషనల్ మార్కెట్ ఎలా చేయాలి, కంటెంట్ క్రియేషన్స్, యూట్యూబర్స్, వీడియో ఎడిటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్ ఎడిటర్. పిల్లలకి కంటెంట్ క్రియేషన్ రైటర్ గా మారే అవకాశాన్ని పేరెంట్స్ కల్పించాలని మరొక్కసారి మీరు తెలియజేశారు. గేమింగ్ డిజైన్, స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ కోచ్, యోగా ఇన్స్ట్రక్టర్స్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ వీరందరూ వీరి వెనకే పడుతున్నారని మీరు మరొక్కసారి ఇందులో మంచి గ్రోత్ ఉందని కూడా తెలియజేశారు మేడం. UI, UX డిజైన్, యాప్ పెరుగుతున్నాయంటే వీటి మల్టిప్లికేషన్ రోల్ చాలా పెద్ద పాత్ర వహిస్తుందని మీరు మళ్ళీ ఒకసారి తెలియజేశారు. ఫిట్నెస్ ట్రైనర్, యోగా ఇన్స్ట్రక్టర్, వెల్నెస్ కోచ్ గా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియజేశారు. అలాగే 9 డిఫరెంట్ ఫీల్డ్స్ స్కిల్స్ ఉన్నప్పుడు ఈ 9 డిఫరెంట్ స్కిల్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు ఎవరికి ఏ ఎడ్యుకేషన్ లో మీ అందరికీ అందుతున్నాయి అనేది చాలా చక్కరంగా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్స్, గేమింగ్ ఇండస్ట్రీస్, యానిమేషన్ స్కిల్స్, UI, UX, స్పోర్ట్స్, ఫిట్నెస్, వెల్నెస్ గురించి మరొకసారి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఒకప్పుడు సైకాలజీ అంటే విచిత్రంగా చూసేవారు, ఇప్పుడు అది అందరికీ చాలా అవసరంగా ఉందని తెలియజేశారు మేడం. మీకు నచ్చినది, మీకు సూట్ అయ్యేది చూన్ చేసుకోండి. డేటా మారిపోయే కానీ డిఫరెంట్ గా సక్సెస్ గా వస్తుంది. డేట్ మారొచ్చు కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ అందరికీ చేరుతుంది. ఎక్స్పెక్టేషన్ అనే భూతాన్ని, భయాన్ని విడిచి బయటికి తీసేసి మీ మెంటర్ అండ్ గైడెన్స్ ని ఖచ్చితంగా తీసుకొని లైఫ్ లో సక్సెస్ గా ముందుకెళ్ళొచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అరవింద మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ వండర్ఫుల్ అండి. వండర్ఫుల్ ఫ్యాబులస్ సెషన్స్ బై 2 ఫ్యాబులస్ ఉమెన్. శృతి రెడ్డి గారు థ్యాంక్ యూ మ్యామ్, అండ్ అరవింద మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ అండ్ అవుట్ స్టాండింగ్. అరవింద మ్యామ్ అయితే అసలు యాక్చువల్గా ఏవేవి ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉంటాయని కూడా చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. కాబట్టి ఏ రంగంలో ఎవరు వెళ్ళడానికి ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏరాకి ఏవేవి అవసరం అవన్నీ అద్భుతంగా చెప్పారు మ్యామ్. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు ద కన్సర్న్డ్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బాలకృష్ణ సార్, ఆర్ యూ దేర్ టు టేక్ ఓవర్ ద Yes, sir. క్వశ్చన్స్? Yes, sir, I will take this. Thank you so much, Shruti Reddy ma'am and Aravinda ma'am. ప్లీజ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ డౌట్ ఏదైనా క్లియర్ గా అడగండి. ప్లీజ్ ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. గుప్తా గారు. అబ్బాయ నమః. శృతి రెడ్డి గారు చాలా చక్కగా సెలవిచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ ఇవంతా చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి. అయితే మా పద్ధతుల ప్రకారము ముందు కాలంలో వాస్తు అనేది ఉండింది. ఇప్పుడు మీరు కూడా వాస్తుని ప్రమోట్ చేస్తున్నారా? అది యాక్చువల్గా అది ఉందా? ఈ సైంటిఫిక్ యుగంలో ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు అన్నమాట అంటుంటారు. దాన్ని కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది అనేది మీకు వేసిన ప్రశ్నమ్మ. దీనికి జవాబు చెప్పగలరని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, మీకు నా ప్రోగ్రామ్ నచ్చినందుకు. యాక్చువల్లీ వాస్తు అంటే
మీరు చెప్పిన విధంగా పూర్వకాలంలో 100 గడపలు దాటిన తర్వాత వాస్తు పనిచేయదు అని ఈ, అది వాడకం ఉంది. కాకపోతే ఒకప్పుడు పల్లెటూర్లలో ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి ఫస్ట్ హౌస్ ఫేసింగ్ షుడ్ బి ఈస్ట్, దెన్ సెకండ్ బెస్ట్ ఈజ్ వెస్ట్ అని చెప్పి అలా అంటారు. మళ్ళీ నార్త్ సౌత్ అయితే మన తెలుగు వాళ్ళు వర్తించదు. కాకపోతే ఇప్పుడున్న సిటీ డెవలప్మెంట్ ఇదంతా చూస్తే మనం ఏ సైడ్ అయినా తీసుకొని, అంటే ఇప్పుడు కమ్యూనిటీ చూడండి, లైక్ మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తే అన్ని సైట్స్లో మనకి హౌసెస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చాక దేవుణ్ణి పెట్టుకోవడం అనేది ఈస్ట్ వైపు దే పుట్ అండ్ వి ఫేస్ టువర్డ్స్ ద ఈస్ట్. సో అది ఒకటి మనం పాటించగలుగుతాము. కాకపోతే మెజారిటీ మనకు ఆ వాస్తు అనేది సిటీలో డెవలప్మెంట్లో అయితే వర్తించదు. ఇంకా అబ్రాడ్లో అయితే అసలే దాని గురించి పట్టించుకోరు. కాకపోతే మన తెలుగు వాళ్ళే దాన్ని కొంచెం నేర్పించి ఎక్కువ ప్రాపర్గా చేస్తున్నారు. అది బట్ అమ్మా, తెలుగు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అని లేదమ్మా. ఇప్పుడు ఈ కాలంలో వస్తుంటే అసలు దేవుని ఇల్లు అనేదే తీసేసినారనమాట. మొన్న ఎవరో వచ్చారు బెంగళూరులో, మాకు వంటిల్లు వద్దు అన్నారు అనమాట. ఎందుకు వద్దు అంటే జొమాటోనో ఏదో ఎక్కడి ఇంకా 11 గంటలకు ఫోన్ చేసినా వస్తుంది, మాకెందుకు అన్నమాట అన్నారంట. ఎంత వింత విడ్డూరంగా ఉంది చూడండి. మనము దేవుడిని ఇంకా వచ్చి ఉంటే దేవుడే వద్దు అంటే ఎట్లా అనే ఉద్దేశంతో మీతో అడిగినాం తల్లి, అంతేగాని దీన్ని అంటే వేరే అలా కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కిచెన్ చెప్పారు మీరు. ఆ మాట ఏంటంటే మనకి ఫస్ట్ కిచెన్ అండ్ సెకండ్ కిచెన్ అని కొన్ని పెద్ద ఇళ్లలో పాసిబిలిటీ ఉంటుంది, చిన్న ఇళ్లలో అది పాసిబిలిటీ ఉండదు. మనకి బేసిక్ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉందా అది చూసుకోవాలి. ఎందుకంటే ద క్రాస్ వెంటిలేషన్ లేని ఇంటి దగ్గర మనకి కంజెస్టెడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ప్రయారిటీ అనమాట. ఇల్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే క్రాస్ వెంటిలేషన్, లైట్, వెలుతురు అండ్ ఉదయం సూర్యుడిది వెలుతురు అనేది మన ఇంట్లోకి పడితే మనం కొంచెం ఫ్రెష్గా ఉంటాం. బేసిక్ కాన్సెప్ట్ మన వాస్తువుని కూడా దాని పరంగానే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ డిజైన్ చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకా కొన్ని లేటెస్ట్ డిజైనింగ్లో ఎలా ఉంటుందంటే రూఫ్ టాప్ దగ్గర బ్లెండ్స్ ఇస్తున్నారు. ఎలా అంటే లైక్ సన్ లైట్ డైరెక్ట్ మన ఇంట్లో పడే విధంగా, మనకి వద్దు అనుకుంటే దాన్ని మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసుకునే విధంగా అలా ఆప్షన్స్ పెట్టుకొని మోడర్న్ టెక్నాలజీ వాడుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు సార్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇంకా అరవింద్ గారికి ఏమంటే చెప్పడం ఏమంటే, మీరు నేమ్ బోర్డుతో వస్తే బాగుంటుందమ్మా. అరవింద్ అనేది తెలుస్తుంది మీరు ఎక్కడుంటున్నారు. ఆ కనీసం ఫోన్ నంబర్ ఇస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. లేదా భోగేశ్వరి గారిని, చిరంజీవి గారిని మేము తిరిగి పీడించాల్సి వస్తుంది, వాళ్ళే పనిలో ఉంటారు. కాబట్టి నేమ్ ఓకే బోర్డుతో ఓకే, వస్తే థ్యాంక్ యూ సార్, బాగుంటుంది. థ్యాంక్ యూ. డెఫినెట్ గా అరవింద్ మ్యామ్ అది మార్చుకుంటారులేండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్ Thank you. ప్లీజ్. Thank you, sir. రాణి Nagarani madam, please ask your doubt. Unmute yourself, ma'am. Unmute yourself and ask your doubt, ma'am. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్. చేసిన మేడం, అన్మ్యూట్ చేసిన. Yes, ma'am. చెప్పండి. హలో, వాయిస్ వినిస్తుందా మేడం? Yes, ma'am. అడగండి. హలో, చెప్పండి. అడగండి మ్యామ్, వినిపిస్తోంది. మేడం మా బాబు బీటెక్ అయిపోయింది. హలో హలో మేడం. మేడం హలో చెప్పండి మేడం. అమ్మా మీరు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి హలో అమ్మా. మేడం, వినిస్తుందా ఇయర్ అండి? ఫోన్స్ తీసేసి మాట్లాడండి అమ్మా. మీరు ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి. మా బాబుది బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అయిపోయిందండి. హలో, అడగండి మ్యామ్. ఇయర్ ఫోన్స్ పూర్తిగా తీసేసి ఫోన్ లో మాట్లాడండి మ్యామ్, అప్పుడు ఏం డిస్టర్బెన్స్ ఉండదమ్మా ప్లీజ్. హలో, వినిపిస్తుంది, చెప్పండి. సరే, వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడమంటే ఒక్క నిమిషం. ఓకే, ఈ లోపు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మా మేడం, అరవింద్ అడగండి. గారు, నాకు ఒక చిన్న ప్రశ్న ఉందమ్మా. కదా. చెప్పండి. Yes, sir. దాంట్లో అమ్మ యానిమేషన్ చెప్పారు కదా, అవతార్ తీసి ఎన్నో కోట్లు సంపాదించాడు. ఏమి లేకుండా చాలా అవసరపడి కాన్సన్ట్రేట్ గా ఫోకస్ చేసి బాగా ఇచ్చేస్తాడు కదా. అట్లాంటివి నేర్చుకోవాలంటే బెంగళూరులో ఏమైనా ఉన్న ఇన్స్టిట్యూట్లు ఆఫ్లైన్ లో నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఆన్లైన్ లో అంతగా అవకాశం ఉండదేమో అని నా అభిప్రాయం. నా ఏజ్కి నేర్చుకోవాలని చెప్పి అభిలాష ఉందన్నమాట, మనమునికి చేయాలని. ఏమైనా ఉంటే గైడెన్స్ అలాగే ఇస్తారు సార్, మ్యామ్ గారు ఇస్తారు, నెంబర్ కూడా ఇస్తారు, మాట్లాడండి మేడం గారితో. ఖచ్చితంగా మీరు పరిపూర్ణ సమాచారం తీసుకోండి సార్, పరిపూర్ణ సమాచారం తీసుకోండి. థ్యాంక్ యూ మేడం గారు ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వస్తారు. ఓకే సార్, తీసుకున్నాను. చేశానండి నెంబర్, ఎవరైనా మాట్లాడాలండి దానికి. థ్యాంక్ యూ.
మ్యామ్ నెంబర్ అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద, ఒకసారి నోట్ చేసుకోండి. నాగమణి మేడం, నాగరాణి మ్యామ్, ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్. హలో మీ డౌట్ ఏంటనేది అడిగండి మ్యామ్, వినిపిస్తుంది మాకు. మేడం, మా బాబుది బీటెక్ ఒక కంప్లీట్ అంటే బీటెక్ అయిపోయింది కానీ కంప్లీట్ కాలేదండి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ వీసా కన్సల్టెన్సీ యుఎస్ఏ దాని కంపెనీ నైట్ డ్యూటీ చేస్తుండు. డాక్యుమెంట్ ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాడు. అవి ఎడిటింగ్ ఇంకేమైనా చదువు బీటెక్ కంప్లీట్ చేయమంటే ఆయన నేర్చుకున్నది, కానీ ఆయన అది కంప్లీట్ చేస్తలేడు. ఫర్దర్ ఏదైనా కోర్స్ ఉంటే బాగుంటుందని ఏదైనా కోర్స్ చెప్పగలుగుతారా? ఆయన నైట్ షిఫ్ట్ 2 years నుంచి చేస్తుండు జాబు. హలో మేడం. Yes, madam. Yes. మ్యామ్, ఫస్ట్లీ ఆయనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది కనుక్కోండి. అంటే మీరు అన్న దాని ప్రకారం బీటెక్ ఏ అనేది జనరలైజ్డ్ గా జాయిన్ చేసి ఉంటారు. బట్ ఎస్, ఆయనకి అందులో ఇంట్రెస్ట్ ఉందా కంటిన్యూ అయ్యేది, లేదు అంటే ఏ ఫీల్డ్ లో ఉందో కనుక్కుని దాని రిలేటెడ్ సర్టిఫికేషన్ కానీ ఏమైనా డిప్లొమా కోర్స్ కానీ 1 year కి 6 months కి ఉంటాయి, అవి చేయించండి ప్యారలల్ గా. సో దట్ ఓకే మేడం. త్వరగా ఆయన అంటే మన సెటిల్ అవ్వే కోర్సెస్ ఛాన్సెస్ స్పెసిఫై చెప్పగలుగుతారా అండి? ఏమైనా కోర్సెస్ అంటే స్పెసిఫై చెప్పగలుగుతారా అండి? అలా అని కాదు మ్యామ్, అగైన్ అదే ఆయనకి ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అది త్వరగా సెటిల్ అవ్వగలుగుతారు. మళ్ళీ ఏది బాగుంది అనే వైపు అడిగేస్తే చాలా కాలమే పడుతుంది, మళ్ళీ నేను ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందో కనుక్కోండి. థ్యాంక్ యూ యా, మేడం. జస్ట్ యాడ్ వన్ థింగ్ అండి. నిన్న కొన్ని కోర్సెస్ చెప్పారు, సీడాక్ అని, సిడిఏసి, అలాంటివి ఎక్స్ప్లోర్ చేయమనండి. అవి ఒకసారి నిన్న వీడియో చూడొచ్చు, లేకపోతే ఎవరికైనా కాల్ చేయండి. అలాంటి కోర్సెస్ వాళ్ళు నేర్చుకుని అక్కడ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ప్లేస్మెంట్ అన్ని ఉంటాయి. సిడిఏసి. సార్ థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ సార్ చెప్పినట్టుగా ఈ 1 week నుంచి మన కెరీర్ గైడెన్స్ కి సంబంధించి అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మీరు మీ బాబు కూడా ఒకసారి అన్ని చూడమని చెప్పండి. వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తున్నాం కదా. ఒకసారి పర్సనల్ గా కాల్ చేస్తే ఆ బాబుకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి గైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే మ్యామ్. మ్యామ్ నాగరాణి మ్యామ్ మ్యూట్ లోకి వెళ్ళారు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే తను యుఎస్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నా అన్నారు కదా. సో ఇంకొద్ది రోజులు పోతే H1Bలు ఇలాంటి జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. కొన్ని లక్షల మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో ముందు జాగ్రత్తగా వేరే వైపు వెళ్ళడమే బెటర్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, పర్ఫెక్ట్లీ కరెక్ట్గా చెప్పారు సార్. మన దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ Yes. ఉన్నాయి. సో బాబు ఎలాగో ఇంజనీర్ చేశారంటున్నారు, డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దెన్ మరి ఇంకా ప్రశ్నలు ఏమి లేవు కదా మ్యామ్? ఇంకేం లేనట్టు కదా? దెన్ నో సార్, నో సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, నౌ ఇట్స్ బెటర్ టు ర్యాప్ అప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ శృతి రెడ్డి మ్యామ్ అండ్ యాజ్ వెల్ as అరుణ మ్యామ్ ఫర్ యూ వండర్ఫుల్ షేరింగ్ ఆఫ్ ఇన్సైట్స్. అండ్ యాక్చువల్లీ ఈ రోజు చాలా ఇన్సైట్ఫుల్ గా ఉందండి సెషన్. ఎవ్రీడే అలాగా ఉంటుంది, ఈ రోజు కాస్త ఇంకా ఎక్కువ అనిపించిందండి. సో వాట్ ఎ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ షేర్డ్ విత్ ఆల్ ఆఫ్ అస్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ. చాలా మందికి ఇప్పటికి కూడా నేను కొంచెం ఆసక్తిగా కొన్ని వింటూ ఉన్నాను. ఎందుకంటే ఆధార్ ఇంటీరియర్ డిజైన్ సంబంధించి కొన్ని ఇన్డెప్త్ లోకి వెళ్ళారు. కెరీర్ చూస్ చేసుకోవడం కాదు, దాంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది, దాన్ని అన్లిమిటెడ్ అబండెంట్ ఇన్కమ్ ఉంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా అద్భుతంగా చెప్పారు. అంటే ఎవరైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో డైరెక్ట్ గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆస్పిరేషన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోయాయండి డెఫినెట్ గా. శృతి రెడ్డి మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ అరవింద మ్యామ్ యూఆర్ ఫ్యాబులస్ మ్యామ్. ప్రతి స్లైడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే ద వే యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్, అండ్ we have come to an end and for another wonderful day. ప్రతిరోజు ఇంపాక్ట్ వివేకవాణి వేదికగా ప్రపంచంలో ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని అందించడమే ధ్యేయంగా మా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గురువు గారు గంప నాగేశ్వర సార్ ఆధ్వర్యంలో వివేకవాణి పనిచేస్తుందండి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి చోట ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ట్రైన్ వర్క్ షాప్స్ జరుగుతున్నాయండి, ప్రతి చోట జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. అక్కడ మీరు ఉత్తరాంధ్రలో కావాల్సిన నా ఫోన్ నెంబర్కి మీరు అటెంప్ట్ చేసి దాంట్లో రావచ్చు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ప్రతి చోట జరుగుతోందండి. మధురం పేరిట ఇంపాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం గారి ఆధ్వర్యంలోని, రామచంద్ర గారి ఆధ్వర్యంలోని, అలాగే బంధం పేరిట సుధీర్ బంధం గారి ఆధ్వర్యంలోని, అదేవిధంగా శ్రీనివాస్ పెరుమల గారి ఆధ్వర్యంలోని, అదేవిధంగా
స్ఫూర్తి పేరిట శ్యామ్ రాథోడ్ సార్ ఆధ్వర్యంలోని, అలాగే ఆదిగురు పేరిట ఆదినారాయణరావు గారి ఆధ్వర్యంలోని, అదేవిధంగా శ్రీధర్ వీరమల్ సార్ ఆధ్వర్యంలో, ఆర్వీఆర్ సార్ ఆధ్వర్యంలోని, అటువైపు కాదన్ కృష్ణమూర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలోని, అటు నీలగిరి పేరిట సుదర్శన్ సార్ ఆధ్వర్యంలోని, అటు శ్రీధర్ వెటరం గారి ఆధ్వర్యంలోని ప్రతి చోట జరుగుతున్నాయండి. ఇంపాక్ట్ కుటుంబంలో సభ్యులు కావాలంటే స్మాల్ గేట్వేస్ టు బికమ్ ఎ ట్రైనర్ త్రూ ద ట్రైన్ వర్క్షాప్ which is going to be conducted, which is already being conducted many places. ఇంకా కావాలంటే ఖచ్చితంగా మీరు దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, ఆ ప్రాంతంలో ఇంపాక్ట్ ఉంది, ఖచ్చితంగా మీరు దాన్ని పింక్ చేయొచ్చు. అదేవిధంగా అనంతపూర్ ఆ ఏరియా ఖమ్మంకి వచ్చేటప్పటికి మరోజు రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది, డాక్టర్ రాము గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది, అక్కడ కోట్ల సాయికరణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్ గా పనిచేస్తారు. థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్. వన్స్ యూ టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఇనిషియేషన్ టు కమ్ అలాంగ్ విత్ ద ఇంపాక్ట్, అండ్ వీఆర్ రెడీ టు embrace you. We are ready to invite you heartfully. And thank you once again. Thank you very much, Arunda ma'am and Shruti Reddy ma'am, for giving wonderful నరేంద్ర talks. గారు హ్యాండ్ రైస్ సార్ చేశారు. నాగేంద్ర రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీ డౌట్ ఒకసారి చూద్దామా? Yes, please, ma'am. సార్ నాగేంద్ర రెడ్డి సార్, నరేందర్ రెడ్డి. నరేంద్ర సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇది స్పోర్ట్స్ సైకాలజీ అని అన్నారు కదా, స్పోర్ట్స్ సైకాలజీ అండ్ న్యూట్రిషన్ ఇవి ఎక్కడ బాగుంటాయి ఈ కోర్సెస్? అండ్ అవేంటంటే కరస్పాండెన్స్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కన్నా అది బెటరా, రెగ్యులర్ బెటరా? అంటే కొంతమంది రెగ్యులర్ చేయలేకపోవచ్చు, సో అవి ఎక్కడ బాగుంటాయి అనేసి. డిస్టెన్స్ రెగ్యులరా అనేది కంప్లీట్లీ మీ అవైలబిలిటీ అండ్ స్కోప్ ని బట్టి. ఇఫ్ మీకు ఆ టైం అండ్ అవైలబిలిటీ ఉంటే ఆల్వేస్ గో ఫర్ రెగ్యులర్ ఉంది. చాలా యూనివర్సిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి సార్ స్పోర్ట్స్ సైకాలజీ కానీ ఫిట్నెస్ అండ్ యోగా మీద కూడా ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. సో మీరున్న ప్లేస్కి మీ అవైలబిలిటీ ఆఫ్ షెడ్యూల్కి ఒక్కసారి చూసుకుని దాన్ని బట్టి యూ గో విత్. మన ఏపీలో ఎక్కడ ఉన్నాయండి? ఏపీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఓకే. అంటే కంప్లీట్లీ వర్క్ ఆన్ దట్ సార్. నేను కూడా ఎగ్జాక్ట్ గా నేమ్స్ అన్ని అయితే గుర్తుపెట్టుకోలేదు ఫ్రాంక్లీ. ఓకే. ఈ మధ్య కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇది రెగ్యులర్ గా కాకుండా డిస్టెన్స్ లో తీసేసాము అన్నట్టుగా చెప్తున్నారు. దట్ ఈస్ ట్రూ, రైట్. ఎంఏ సైకాలజీ అనేది డిస్టెన్స్ లో తీసేశారు. గత 2 ఏళ్ల కిందట ఎవరైతే ఆల్రెడీ పర్సూ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉందండి. కొత్తగా అడ్మిషన్స్ అయితే ఇచ్చే అవకాశం లేదు. ఎంఎస్సీ సైకాలజీ డిస్టెన్స్ మోడ్ లో తీసేశారు. న్యూట్రిషన్ కూడా అలా తీసేసారా, లేదంటే అది కంటిన్యూ అవుతుంది? న్యూట్రిషన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఎంఎస్సీ సైకాలజీ అనేది ప్రాక్టికల్స్ కావాలి కానీ న్యూట్రిషన్స్ ఉండే అవకాశం ఉందని నాకు తెలుస్తుంది. నాకున్న టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మీకు ఫర్దర్ గా కావాలంటే సార్, బికాస్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఏం కావాలన్నా సరే మనం ఫింగర్ టిప్ అవే. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు, ఆ విషయం మీకు తెలుసు. థ్యాంక్ యూ. Yeah, a lot of sir was asking about the sports and admissions and all that. Whatever or wherever, like as ma'am told, the live, if you go and do, it is valuable and it is good. Even hand-on experience also you get. At the same time, you're getting many opportunities. Many international schools are also opting for a special sports person or a nutrition person or a psychologist. So you have plenty of options in whatever ma'am has given you the information. You can please go ahead and follow it. Thank you. Okay. Thank you, ma'am. Thank you very much. So, thank you once again, each and everyone who have participated today, Vivekvani, and a special thanks to Sridhar Veramala sir for his wonderful support when it comes to the series, the career guidance. He is like anything else, and actually he is a role model for many of our trainers who come from Impact. And we love you, sir. Thank you very much, Sridhar Veramala sir, for being with us always in each and every aspect. And I'm very fortunate enough to have a great friend like you, sir. Thank you. So, dear friends,
మరి ఇంపాక్ట్ వేదిక సృష్టించినటువంటి మన గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించినట్టు నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం గారికి, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రుడి గారి, అదేవిధంగా నేషనల్ సెక్రటరీ ఏవిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ప్రోత్సాహిస్తున్నటువంటి మా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీఆర్ సార్కి, అదేవిధంగా మాతో ఉన్న మిత్రులు ఎవరో మా టీం మెంబర్స్ ఉన్నారో సుబ్బారావు సార్కి, బాలకృష్ణ గారికి, రాణి మ్యామ్ గారికి, రామారావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అబౌవ్ ఆల్ I would like to form a heartfelt congratulations and thanks to Shruti Reddy ma'am and Sir, thank Aruna you ma'am all. for your wonderful and outstanding session and talk. Thank you, ma'am. Thank you all, sir. Chiranjeevi sir, Bogeshwari ma'am, Rama sir, Arvind ma'am, and Subbarao sir. A very good Now- feedback and a very good interaction and a very good opening. And వివేకవాణి చక్కగా నడిపిస్తున్నందుకు గురువు గారి ఆశీస్సులతో Thank మీకు you. అందరికీ That's ధన్యవాదాలు. Yes, it's everybody's responsibility, ma'am. Everybody should feel proud because we are part and parcel of Vivekavani. Okay, Thank dear you, friends. sir. Thank you so much for having us here today, sir. Thank you. Rather, it is our privilege, ma'am. It is our privilege to have you. ఓకే, మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు మన సెషన్ క్లోజ్ చేద్దామండి. జై హింద్, జై భారత్, జై హింద్, వందే జై జై హింద్, భారత్, జై భారత్, వందే వందే మాతరం. మాతరం.